సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ విశాఖ ఆటో పార్ట్స్ యూనియన్ కి అనంతపురం మండలం కనుమాం గ్రామ సమీపంలో కేటాయించిన సుమారు 157 ఎకరాల భూమిని అక్కడి స్థానిక రైతులకు నష్టపరిహారం చెల్లించి యూనియన్ కి అప్పగించాలని కోరుతూ ఈ రోజు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా యూనియన్ నాయకులు అర్జీ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బ్రతుకు తెరువు నిమిత్తం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిని కేటాయించారని, అయితే ప్రభుత్వం మారిపోవడంతో ఆ స్థలంపై భూ బకాసుల కన్నుపడిందని, ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు తాము ఎన్నో ఉద్యమాలు చేశామని తెలిపారు. ప్రభుత్వం నుండి విడుదలైన సొమ్మును రైతులకు అందచేసి సంబంధిత స్థలాన్ని యూనియన్కి అప్పగించాలని వారు కోరారు. కనుమాం గ్రామ పంచాయతీలో నగరంలో ఉన్న స్క్రాప్ వ్యాపారస్తులందరినీ తరలించాలనే ఉద్దేశంతో 2015లో చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ విశాఖ సిటీ పేరుతో ఇక్కడున్న ఎవరైతే స్క్రాప్ వర్కర్లు యజమానులు దాని మీద పనిచేస్తున్న రంగాన్ని అంతటి కూడాను తరలించాలనే ఉద్దేశంతో 2015లో 157 ఎకరాలు స్క్రాప్ ఆటో నగర్ కోసం కేటాయించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ భూములు కాజేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తే సిఐటియుగా అనేక పోరాటాలు చేసి ఆ భూమిని కాపాడుకోవడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భూముల్ని ఈరోజు మరలా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తే గౌరవ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో భర్త గారు, పరిశ్రమల శాఖ మంత్రి భర్త గారు, నారా లోకేష్ గారు వీళ్ళిద్దరు కూడాను వీళ్ళకి న్యాయమైన కోరిక మనం ఇవ్వాలి, మన హయాంలోనే ఈ భూములకి మనం ఇచ్చాం, ఈరోజు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే 10 కోట్లు రావాలో ఆ 10 కోట్ల రూపాయలు కూడా కలెక్టర్ ఆఫీస్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. కలెక్టర్ గారి కార్యాలయంలో జమ చేసి సుమారు 6 మాసాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కలెక్టర్ గారు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు అధికారులు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడాను సంబంధిత రైతులకు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇబ్బంది చేసే విధంగా స్వయంగా కలెక్టర్ గారే పూనుకున్నారు. ఈరోజు కలెక్టర్ గారి చర్యల వలన ఈరోజు ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఈరోజు నగరంలో ఉన్న బడ్డీలన్నీ తీసి బయటికి పంపించేసి ఈరోజు రోడ్డును పడేశారు. మేము స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మా భూములు మాకు కేటాయించండి, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అక్కడ ఉన్న రైతులకు ఇస్తే మేము మా స్థలాలను మేము స్వాధీనం చేసుకుంటాం, ఆ విధంగా మేము పనులు చేసుకుంటాం, నగరాన్ని కూడాను పొల్యూషన్ రహితంగా చేస్తామని చెప్తున్నా. ఈరోజు అధికారులు నిమ్మక నీరెత్తుకు వ్యవహరించిన సరైన పద్ధతి కాదు. అధికారులు కలెక్టర్ గారి పద్ధతి మార్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే కలెక్టర్ కార్యాలయాన్ని, కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.